హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? అందరికీ ఎంతో ఉపయోగపడే ప్రతిరోజు మన ఇంట్లోనో కిచెన్లోనో చేసుకునే పనులను సింపుల్గా చేసుకొని మన టైంతో పాటు మనీని సేవ్ చేసుకోవడానికి చాలా మంచి కొత్త టిప్స్ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి. ప్రతి ఒక్కరికి కూడా టిప్స్ చాలా యూజువల్గా ఉంటాయి కాబట్టి మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. మన కిచెన్లోనే ఎక్కువగా ఇటువంటి అటుకులు కానీ లేదంటే ఇలాంటి కొమ్ము శనగలు కానీ చాలా తొందరగా పురుగు అనేది పట్టేసి క్రిస్పీనెస్ అనేవి పాడైపోతూ ఉంటాయి కదా. సమ్మర్లో చాలా తొందరగా పురుగు పట్టేస్తూ ఉంటాయి. ఓన్లీ ఇవే కాకుండా మన కిచెన్లోని సామాన్లు అనేవి పురుగు పట్టకుండా, క్రిస్పీనెస్ పోకుండా, జిడ్డు కంపు రాకుండా ఉండాలంటే 4-5 ఎండుమిర్చిని ఒక్కొక్క దాంట్లోని చొప్పున ఇలా 2 వేసి పడేసుకున్నాం అనుకోండి, కిచెన్లోన ఇటువంటి రేషన్ సరుకులు అనేవి ఏవి కూడాను ఈ ఘాటుకి అస్సలు పురుగు పట్టకుండా ఎన్ని రోజులైనా కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ అయితే తెలుసుకుందామండి. నార్మల్గా గాలి వేయగానే కొన్ని డోర్స్ అనేవి మన ఇంట్లోనూ కొట్టేసుకుంటూ ఉంటాయి కదండి, గోడ పెచ్చులు కూడా ఊడిపోతూ ఉంటాయి. చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు కూడా మాటికి ఇలా గుద్దించేస్తూ ఉంటారు. సో అటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలంటే ఏదైనా వాటర్ బాటిల్ క్యాప్ని తీసేసుకొని ఎక్కడైతే డోర్ కొట్టుకుంటుందో అక్కడ డబుల్ సైడ్ టేప్ని విధంగా చిన్న పీస్ అంటించేసుకోండి. ఆ తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా క్యాప్ని ఇలా సెట్ చేసేసుకొని వదిలేసుకున్నాం అనుకోండి, ఎంత గాలి వేసినా కూడా తలుపులు అనేవి కొట్టుకోకుండా, తలుపులు డ్యామేజ్ అవ్వవు, గోడ కూడా పిచ్చులు ఊడిపోకుండా చాలా నీట్గా అయితే ఉంటుంది. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా థర్డ్ టిప్ని అయితే చూద్దాం. ఇప్పుడు సమ్మర్ కదండి, ఈ సమ్మర్లో మనకి అరటిపళ్ళు అనేవి ఎక్కువగా తెచ్చుకునేటప్పుడు చాలా తొందరగా ముగ్గుపోయి పాడైపోతూ ఉంటాయి కదా. ఇలా బనానాస్ అనేవి మెత్తబడిపోకుండా, ఎక్కువ రోజులు ఫ్రెష్గా ముగ్గిపోకుండా ఎలా స్టోర్ చేసుకోవాలనేది అయితే ఇప్పుడు తెలుసుకుందాం. సిల్వర్ ఫాయిల్ అనేది అందరికీ తెలిసిందే కదండి, ఇంట్లోనే ఖచ్చితంగా ఉంటూనే ఉంటుంది. అరటిపండ్స్ అనేవి మనం తెచ్చుకునేటప్పుడు ఇలా బనానాస్కి వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న పీస్ని మనం ఈ విధంగా కట్ చేసేసుకొని మొదలకి ఇలా మనం ఫిక్స్ చేసుకున్నాం అనుకోండి, బనానాస్ అనేవి వారం రోజులు పాడైపోకుండా ఉంటాయి. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే చూద్దాము. నార్మల్గా ఇంట్లోనే ఒక్కొక్కసారి దోమలు అనేవి ఎక్కువగా అయిపోయి చెమ్మ పట్టినప్పుడు గట్రా ఇల్లు బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తుంది కదా. అలాంటప్పుడు సింపుల్గా ఇలా ట్రై చేయండి. ఒక న్యూస్ పేపర్ని చిన్న పీస్ని కట్ చేసుకొని కొద్దిగా ఏదైనా కొంచెం మంచి స్మెల్ వచ్చే పౌడర్ని వేసేసుకొని ఇలా చక్కగా ఫోల్ లాగా చేసేసుకున్న తర్వాత చిన్న నిప్పు అంటించేసి ఇలా మనం ఇంట్లోన ఎక్కడైతే దోమలు అనేవి తిరుగుతున్నాయి, లేదంటే బాత్రూమ్ కూడా నాకు ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది కదండి, అలాంటి దగ్గర ఈ విధంగా మనం పెట్టి వదిలేసాం అనుకోండి, అది అలా ఖాళీ పౌడర్ వేసాం కాబట్టి ఆ పౌడర్ స్మెల్ అంతా కూడా మన ఇంట్లోకి స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఇంట్లో నుండే బ్యాడ్ స్మెల్ కానీ లేదా చిన్న రెక్క పురుగులు, దోమలు లాంటివన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. ఎవరికైనా యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే చూద్దాము. సో కరివేపాకు అనేది మనం ఎన్ని రోజులు ఫ్రెష్గా ఉంచుకుందామని అస్సలు ఉండదండి, ఫ్రిడ్జ్లో పెట్టినా. ఇలా ఈ టిప్తో ఖచ్చితంగా నెల రోజుల వరకు మీకు ఫ్రిడ్జ్లోనే అయితే సో కరివేపాకు అనేది స్టోరేజ్ ఉంటుంది. కరివేపాకుని ఈ విధంగా ఒక ఎయిర్ కంటైనర్ బాక్సులు వేసేసుకొని కాగిత పీసుల్ని చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇందులో మిక్స్ చేసుకున్నామంటే నెల రోజులైనా కూడా కరివేపాకు అనేది వాడిపోకుండా, రెబ్బలు అనేవి పాడైపోకుండా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే చూద్దాము. సో ఇప్పుడు సమ్మర్ కదండి, సమ్మర్లో మనల్ని ఎక్కువగా వేధించే విషయం ఏంటంటే ఈగలు అనేవి ఇంట్లోకి ఎక్కడ పెడితే అక్కడ తిరుగుతూ ఉంటాయి. ఈగలు అనేవి ఇంట్లోకి రాకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. కొన్ని వాటర్ తీసుకొని కొద్దిగా సాల్ట్, పసుపు వేసేసుకొని ఇలా ఒక స్ప్రే బాటిల్ వేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, ఇల్లు క్లీన్ చేసేటప్పుడు లేదంటే ఈగలు దోమలు తిరుగుతున్న ప్లేసుల్లో డోర్స్ దగ్గర కానీ లేదంటే డైనింగ్ టేబుల్ దగ్గర, కిచెన్ ఏరియాలో గట్టను మనం ఇలా స్ప్రే చేసామనుకోండి, సాల్ట్ వాటర్కి మనకి ఏంటంటే ఇంట్లోకి దోమలు కానీ లేదంటే ఈ ఈగలు కానీ ఎగురుతూ ఉంటాయి కదా, ఇవి ఏవి రావండి. అలాగే నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు. పసుపు వేసాం కాబట్టి బ్యాక్టీరియా పార్టికల్స్ అనేది కూడా ఏది ఉండదు. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేసి ఈ వీడియో మీకు యూజ్ అయిందంటే ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంకా నెక్స్ట్ వీడియోని అయితే చూద్దామండి. సో సమ్మర్ కదండి, ఇప్పుడు ఈ సమ్మర్లో మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మనతో పాటు వాటర్ బాటిల్ తీసుకువెళ్తూ ఉంటాం కదా. ఈ వాటర్ అనేది ఉంటుంది కాబట్టి మనము జర్నీ చేసేటప్పుడు, ట్రావెల్ చేసేటప్పుడు అటు ఇటు పడిపోతూ ఉంటుంది, కుదురుగా ఒక దగ్గర ఉండదు. ఒకవేళ క్యాప్ గట్ట లూజ్ అయిందనుకోండి, వాటర్ లీక్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఇలా వాటర్ లీకేజ్ అవ్వకుండా ఉండాలంటే సింపుల్గా ఇలా ట్రై చేయండి. ఒక వాడలేని రబ్బర్ బ్యాండ్స్ అనేవి మనకి ఇంట్లో ఖచ్చితంగా ఉంటూనే ఉంటాయి కదా, వాటిని పడేయకుండా బాటిల్ని బట్టి ఈ విధంగా చుట్టేసుకుంటూ ఒక సేఫ్టీ పిన్ అనేది తీసేసుకోండి. సో ఈ విధంగా మీకు వీడియోలో కనిపించడం కోసం నేను కొద్దిగా పెద్ద సేఫ్టీ పిన్ అయితే తీసుకున్నాను. చిన్నది మీరు తీసుకున్నట్లయితే సరిపోతుందండి, పిన్ కూడా ఎవరికి బయటకు కనిపించదు. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ రబ్బర్కి పిన్ని సెట్ చేస్తామనుకోండి, బాటిల్ అనేది మనము అటు ఇటు కదిపినా కూడా పడిపోకుండా అలా స్టిఫ్గానే ఉంటుందండి. హ్యాపీగా మనం ఎక్కడికి వెళ్ళినా వాటర్ ఒలిగిపోతాయని టెన్షన్ లేకుండా
జర్నీ చేసుకోవచ్చు. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాము. పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడాను ఇప్పుడు వేసవికాలం కాబట్టి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పిల్లలు స్కూల్లోనే ఉంటారండి. లేదంటే ఆఫీస్కి వెళ్ళేవారు కూడా షూ వేసుకొని వెళ్తూ ఉంటారు కదా. విపరీతమైన బ్యాడ్ స్మెల్ అనేవి వచ్చేసి కాలుకు కూడా తామర లాంటివి లేదంటే ఇన్ఫెక్షన్ ఇలాంటివి గట్రా వచ్చేస్తూ ఉంటాయి. ఇలా ఈవినింగ్ వరకు కూడా మనకి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలంటే కొంచెం ఏదైనా కూడా మంచి స్మెల్ వచ్చే టాల్కమ్ పౌడర్ ఏదైనా మీ ఇష్టం అంటే కొంచెం వేసేసి ఇలా షూలోన 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి కొంచెం వేసి క్లీన్ చేసేసుకోండి. అలాగే షూ అనేది ఈవినింగ్ వేసాక బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుంది కదండి, మాటికి వాష్ చేయలేము. అలాంటప్పుడు కొన్ని టిష్యూ పేపర్స్ తీసుకొని కొద్దిగా బేకింగ్ సోడా అనేది జస్ట్ ఒక చిటికెడు వరకు కూడా వేసేసుకొని వీటిని మన చెప్పుల్లో కానీ షూ ట్రాక్లో కానీ లేదా షూలో కానీ ఇలా మీకు నచ్చిన ప్లేసుల్లో పెట్టుకున్నాం అనుకోండి బ్యాడ్ స్మెల్ ముక్కు స్మెల్ అనేది రాకుండా ఉంటాయి. అలాగే షూలోకి క్రిమి కీటకాలు కూడా లేకుండా ఉంటాయి అన్నమాట. ఈ టిప్ కూడా యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే చూద్దాము. సో నార్మల్గా మనము ట్రావెల్ చేసే బ్యాగులు అనేవి అప్పుడప్పుడు మాత్రమే క్యాంప్స్కి వెళ్ళేటప్పుడు యూజ్ చేస్తూ ఉంటాం కదా. మిగతా రోజులు కబోర్డ్స్లో కానీ అటకల మీద కానీ పడేస్తూ ఉంటాం కాబట్టి బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేసి సో నెక్స్ట్ టైం వాడుకోవాలనుకునేటప్పుడు క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా బ్యాడ్ స్మెల్ రాకుండా బ్యాగ్ కూడా ఒక్కొక్కసారి ఎక్కువ రోజులు నిలవ ఉండిపోవడం వల్ల చిట్లు పోతుంది కదండి. అలా చిట్లు పోకుండా ఉండాలంటే సింపుల్గా అప్పుడప్పుడు కూడా నెల 2 నెలలకు ఒకసారి కొంచెం బేకింగ్ సోడా అనేది వేసేసుకొని కొద్దిగా పౌడర్ కూడా వేసేసుకొని ఇలా ఒక క్లాత్ తోటి నీట్గా చుట్టూ లోన వైపు బయట వైపు అంతా క్లీన్ చేసేసామనుకోండి బ్యాగ్ అనేది డ్యామేజ్ అవ్వకుండా బ్యాడ్ స్మెల్ రాకుండా నెక్స్ట్ టైం మనం వాడుకునేటప్పుడు కూడా చాలా చాలా సింపుల్గా ఉంటుంది అన్నమాట. అలాగే ఫ్రెండ్స్ ఇంకో చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకున్నారంటే ప్రతిరోజు మన వీడియోస్ అన్ని డైలీ వస్తాయి. చూసారు కానీ బ్యాగ్ అనేది ఎంత నీట్గా ఉందో, యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే చూద్దాం. ఇంట్లో మనం ఎప్పుడైనా కూడా ఇడ్లీ రుబ్బు కానీ దోశ రుబ్బు కానీ వేసేటప్పుడు అడుగున కొద్దిగా మిగిలిపోయేటప్పుడు లేదంటే పులిసిపోయేటప్పుడు గట్టను పడేయకుండా ఎలా యూజ్ చేసుకోవాలనేది అయితే తెలుసుకుందామండి. ఇలా ఓన్లీ పడేసేది కాకుండా వాడేది కూడా కొంచెము 2-3 స్పూన్లు ఒక బౌల్లో వేసేసుకొని కొంచెం సర్ఫ్ను కానీ విమ్ లిక్విడ్ కానీ వేసేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని ఈ విధంగా తయారు చేసుకునేది ఎలా వాడుకోవాలనేది తెలుసుకుందామండి. మన కిచెన్ ఎంత క్లీన్ చేసిన జిడ్డు మురికి అనేది పట్టేసి ఏదో రకమైన బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తుంది కదా. ఎక్కువ కిచెన్ జిడ్డు పెట్టేటప్పుడు సింపుల్గా ఇలా కొత్త దానిలో మన కిచెన్ అనేది మెరిసిపోవాలంటే బ్యాక్ సైడ్ ఉండే టైల్స్ కానీ లేదంటే గ్యాస్ స్టవ్ కానీ ఇటువంటి పిండితోటి మనం చక్కగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి జిడ్డు మరకలు లేదంటే మొండిగా పట్టేస్తూ ఉంటాయండి ఎల్లో పాచి మరకల్లాగా. సో అవి కూడా చాలా చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి. 10-15 రోజులకు ఒక్కసారి ఈ విధంగా మనం కిచెన్ని క్లీన్ చేసామనుకోండి కర్రీ మరకలన్నీ పోతాయి. ఒకసారి వీడియోలో అయితే మీరు చూడండి ఎంత నీట్గా ఉందో కిచెన్ అనేది. ఇంతకుముందు జిడ్డుగా మురికిగా ఉంది కదా. ఇలా పడేసే వాటితో చాలా యూజెస్ అయితే ఉంటాయి. యూజ్ అవుతుందని ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ అయితే చూద్దాము. పువ్వులు అనేవి ఎక్కువ రోజులు ఏ విధంగా పాడైపోకుండా స్టోర్ చేసుకోవడం కోసం ఒక మంచి టిప్ అయితే తెలుసుకుందాం. పువ్వులు అనేవి చాలా మంది ఇలా కవర్స్తో తెచ్చేసి డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటారండి. నలిగిపోతాయి పువ్వులు అనేవి. అలాగే 3-4 రోజుల కంటే ఎక్కువగా ఉండకూడదు. అలాంటప్పుడు నెల రోజులు మనకి పువ్వులు ఫ్రెష్గా ఉండాలంటే సింపుల్గా ఇలా ట్రై చేయండి. ఎప్పుడైనా పువ్వులు స్టోర్ చేసుకోవడానికి సపరేట్గా ఇలా బాక్స్ని మెయింటైన్ చేసుకొని ఆ బాక్స్ కొంచెం రైస్ని అయితే వేసుకోండి. చెమ్మ పీల్చుకోవడానికి ఇది బాగా సహాయపడుతుంది రైసు. ఆ తర్వాత పువ్వులన్నింటినీ కూడా ఈ విధంగా విడదీసుకుంటూ వేసుకోవాలి. మీకు కాడలు అడ్డుగా ఉన్నాయి అనుకున్నట్లయితే కాడలు కూడా కట్ చేసేసుకోవచ్చండి. సో ఈ విధంగా నేను కాడలతోటి వేసేసుకుంటూ ఉంటాను. వారానికి ఒక్కసారి 10 రోజులకు ఒకసారి ఇలా ఎక్కువ పువ్వులు తెచ్చేసుకొని నేనైతే ఇలా వాడుకుంటూ ఉంటానండి. ఒక్క రెబ్బ ఒక్క పువ్వు కూడా పాడవదు. ఆ తర్వాత పువ్వులు అనేవి చెమ్మ పట్టకుండా ఎక్కువ రోజులు వాడిపోకుండా ఉండాలంటే కాగితపు ముక్కల్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పువ్వులు మధ్యలోని ఈ విధంగా ఇలా చుట్టుపక్కల వేసేసుకొని క్యాప్ పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని 20-30 డేస్ వరకు కూడా ఒక్క పువ్వు కూడా వాడిపోకుండా ఫ్రెష్గా ఉంటాయండి. దీనివల్ల మన టైంతో పాటు మనీ కూడా సేవ్ అవుతుంది. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే చూద్దాము. వాటర్ బాటిల్స్ని మనం ఏదో రకంగా వాడేసి ఎందుకు పనికిరాదని పడేస్తూ ఉంటాం కదా. సో ఇటువంటి వాటర్ బాటిల్స్ని కూడా మనకి ఇంట్లో చాలా చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. అది ఏంటి అనేది అయితే ఇప్పుడు తెలుసుకుందాము. నేనైతే ఇక్కడ ఒక వాటర్ బాటిల్ తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఎంతవరకు కావాలో సో అంతవరకు కట్ చేసేసుకున్నాను. అలాగే ఫ్రెండ్స్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియో కనుక మీకు యూజ్ అయినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు ఒక లైక్ చేయడం ద్వారా ఇంకొంతమందికి ఈ వీడియో సజెస్ట్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ప్లీజ్ ఒక లైక్ చేసి వెళ్ళడం అయితే మర్చిపోకండి. చేసిన వాటర్ బాటిల్ ముందు వైపు మనకి క్యాప్ అయితే ఉంటుంది కదా. సో అటువైపు అయితే నేను తీసుకొని మనం ఈ విధంగా థ్రెడ్ కట్టుకోవడానికి 2 హోల్స్ని అయితే సమానంగా పెట్టుకున్నాను. వీడియోలో క్లియర్గా చూసారు కదా. ఒక థ్రెడ్తో కానీ ఊల్తో కానీ కట్టేసుకొని దీన్ని మనము చక్కగా ఎలా కిచెన్లో వాడుకోవాలనేది తెలుసుకుందాము. క్యాప్ అనేది ఓపెన్ చేసేసుకోవాలంటే దీన్ని తీసుకుని వెళ్ళి మన కిచెన్లో ఉన్న ట్యాప్స్కి ఈ విధంగా పెట్టేసుకుని ప్రతిరోజు మనం గిన్నెలు తోమిన తర్వాత పీచులు తడిగా ఉంటాయండి. సబ్బుల్లో పెట్టడం వల్ల సబ్బులు పాడైపోతాయి. అలాగే పీచుల్లో కూడా బ్యాక్టీరియా చేరిపోతుంది కదా. సో పీచులు అనేవి తడి లేకుండా డ్రై అయిపోవాలంటే ఇలా పెట్టుకున్నట్లయితే అందులో
అందులో ఉండే వాటర్ అంతా కూడా డ్రై అయిపోతుంది. ఎటువంటి బ్యాక్టీరియా బ్యాడ్ స్మెల్ కూడా రాదు. యూజ్ అవుతుందండి, తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ ఇప్పుడైతే చూద్దాము. ప్రతిరోజు మనం వంటకాల్లో ఎక్కువగానే జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది వాడుతూ ఉంటాం కదండి. ఇలా జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది అయిపోయేటప్పుడు సింపుల్గా ఎలా దంచుకోవడం కోసం మళ్ళీ శనగగుడ్డ తీసి కడుక్కొని క్లీన్ చేసుకునే పని లేకుండా ఇలా మనకి ఎంత కావాలో అంత జింజర్ గార్లిక్ని సపరేట్ చేసేసుకొని ఇలా ఒక గ్లాసులో కానీ వెడలపాటి గిన్నెలో వేసేసుకొని నార్మల్గా మనం ఎలా అయితే దంచుతామో సో అదే విధంగా ఇలా మనం దంచేసుకున్నాం అనుకోండి, సింపుల్గా కొన్ని సెకండ్లోనే జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది మిక్సీ చేయకుండా న్యాచురల్గా అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చండి. దీనివల్ల మన టైం అనేది సేవ్ అవుతుంది. ముఖ్యంగా ఏంటంటే మనకి శనగగుడ్డలు మళ్ళీ తీసి కడుక్కొని వాష్ చేసుకునే పని లేకుండా ఇలా గ్లాసుల్లోనూ బౌల్లోనూ దంచేసుకొని మన శ్రమతో పాటు మనీని కూడా సేవ్ చేసుకోవచ్చు. చూసారు కదండి పేస్ట్ అనేది ఎంత సింపుల్గా రెడీ అయిపోయింది ఒక గ్లాస్ ఉండడం వల్ల. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ ఇప్పుడైతే చూద్దామండి. స్టిచ్చింగ్ మిషన్ అనేది మనలో చాలామంది ప్రతిరోజు వాడుతూ ఉంటారు, లేదంటే అప్పుడప్పుడు వాడుతూ ఉంటారు. సో ఎలా వాడిన కూడా ఒక్కొక్కసారి దానికి ఉండే సూది అనేది కూడా మనకి షార్ప్నెస్ తగ్గిపోతూ ఉంటుంది కదండి. ఒక్కొక్కసారి మనం కొంచెం దలసరిగా ఉండే బట్టలు కుట్టాలంటే ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అలాంటప్పుడు సింపుల్గా ఇటువంటి ట్యాబ్లెట్స్ చాలా చాలా స్మూత్గా ఉంటాయి. అంటే ఎటు ఫోల్డ్ చేసినా కూడా నట్ ఫోల్డింగ్ అవుతుంటే అంటే విటమిన్ సి కానీ లేదంటే బ్లడ్కి మనం ట్యాబ్లెట్లు వాడుతూ ఉంటాం. అటువంటి స్లిప్పుల్ని ఈ విధంగా 2-3 సార్లు దారం లేకుండా కుట్టామనుకోండి సూది అనేది షార్ప్నెస్ అవుతుంది కాబట్టి చాలా బాగా మిషన్ అనేది వర్కౌట్ అవుతుంది. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ ఇప్పుడైతే చూద్దాము. మన ఇంట్లో వాడే ప్రతిరోజు ఉప్పు అంటే రాళ్ళ ఉప్పు లేదంటే సాల్ట్ అనేది చిన్న తడి తగిలిన కూడాను చెమ పట్టేస్తూ ఉంటుంది కదండి. ముఖ్యంగా రాళ్ళ ఉప్పు. ఇలా ఏ ఉప్పు అయినా కూడా చెమ పట్టకుండా ఉండాలంటే చిన్న కొబ్బరి చిప్ప పీచుని ఈ విధంగా సాల్ట్లో కానీ రాళ్ళ ఉప్పులు కానీ వేసుకుంటే చెమ పట్టకుండా ఎన్ని రోజులైనా అలా ఉంటుంది. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ ఇప్పుడైతే చూద్దాము. మన కిచెన్లో రెగ్యులర్గా వాడే గ్రైండర్లు కానీ మిక్సీలు కానీ ఈ విధంగా డస్ట్ లేదంటే ప్రతిరోజు ఏదో ఒకటి మిక్స్ చేస్తూనే ఉంటాం కదా, డస్ట్ పార్టికల్స్ అనేవి చేరిపోతూ ఉంటాయి కదా, నిండిపోయి ఏంటి అస్సలు క్లీన్ చేయలేము. సో సింపుల్గా ఎక్కువ శ్రమ పడకుండా ఎలా క్లీన్ చేసుకోవాలంటే మనం పలతోముకొని కోల్గేట్ పేస్ట్ అనేది ఉంటుంది కదండి, దాన్ని కొంచెం తీసేసుకొని ఈ విధంగా మన కిచెన్లో ఉండే గ్రైండర్లు కానీ లేదంటే మిక్సీలు కానీ ఏవైనా ఎలక్ట్రికల్ వస్తువులు క్లీన్ చేసుకోవడానికి చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి. ఒక్కొక్కసారి మనం ఒక్కరోజు క్లీన్ చేయడం లేట్ అయిపోయిందంటే మురికిగా చేరిపోయి ఎండిపోతూ ఉంటాయి కదా, అలాంటప్పుడు సింపుల్గా పేస్ట్ రాసేసి పీచుని చక్కగా తడిపేసుకొని ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకుంటే కొత్త వాటిలాగా అయితే వస్తువులు ఉంటాయి. అలాగే మనకి ఎక్కువ రోజులు రిపేర్ కూడా రాకుండా ఉంటాయి. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. మొత్తం కూడా కిరికుల్లో క్లీన్ చేసిన తర్వాత ఒక తడిగొడ్డ పొడిగొడ్డతో గట్టిగా నొక్కుబెట్టి తుడిచేసామంటే మన కిచెన్లో ఉన్న మిక్సీలు కానీ గ్రైండర్లు కానీ కొత్త వాటిలో అద్దంలో మెరిసిపోతాయి. వీడియోలో కూడా మీరు క్లియర్గా చూస్తున్నారు. ఇంతకుముందు మిక్సీ అనేది మనకి ఎంత మురికిగా ఉందో ఇప్పుడైతే చాలా చాలా నీట్గా ఉంది. ఇంకా షైనింగ్ తగ్గకుండా ఉండాలంటే కొంచెం వ్యాజిలైన్ కానీ మాయిశ్చరైజేషన్ క్రీమ్ని కానీ అప్లై చేసామంటే ఇంకా చాలా చాలా నీట్గా ఉంటుంది. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే చూద్దాము. నార్మల్గా మనం మిక్సీ బౌల్స్ అనేవి రోజుకి 2-3 సార్లు వాడుతూ ఉంటాం కదండి. ఇలా వాడే కొద్ది వాటి షార్ప్నెస్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. వాటి షార్ప్నెస్ అనేవి తగ్గిపోవడం వల్ల మనం ఏవి మిక్స్ చేసినా కూడా తొందరగా నలగవు. అలాంటప్పుడు సింపుల్గా ఇలా ట్రై చేయండి. ఒక 2-3 గుడ్డు పెంకులు కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇలా మిక్స్ చేసేసుకున్నట్లు మనం మిక్స్ చేసుకున్నాం అనుకోండి. సో ఇవి చాలా చాలా హార్డ్గా ఉంటాయండి గుడ్డు తొక్కలు. దానివల్ల బ్లేడ్ అనేది షార్ప్నెస్ పెరుగుతుంది. మురుకు లాంటిది లేదంటే జంగు పట్టేస్తూ ఉంటుంది అడుగు భాగం, అటువంటివన్నీ కూడా చాలా చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతాయి అనమాట. తర్వాత వీటితో మనం ఏదైనా క్లీన్ చేసుకోవచ్చు. చూసారు కదండి ఎంత షార్ప్నెస్ పెరిగిందో. పడేసి గుడ్డు తొక్కలతో చాలా చాలా యూజెస్ అయితే ఉంటాయి. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ ఇప్పుడైతే చూద్దాం. సమ్మర్లోనే మనకి ఎక్కువగా నిమ్మకాయలు అనేవి వాడుతూ ఉంటాం కదండి. నిమ్మకాయల కాస్ట్ కూడా అలానే ఉంటాయి. చాలా తొందరగా ఈ వేసవికాలంలో ఎండిపోతాయి కదా, ఎండిపోకుండా ఎక్కువ రోజులు ఎలా స్టోర్ చేసుకోవాలంటే చూద్దాము. ముందైతే శుభ్రంగా వాటిలో కడిగేసి ఒక క్లాత్తో తడి లేకుండా తుడిచేసుకున్న తర్వాత ఒక న్యూస్ పేపర్ని చిన్న చిన్న పీసెస్గా ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత ఒక్కొక్క నిమ్మకాయని ఒక్కొక్క పేపర్లో వేసేసుకొని ఈ విధంగా నార్మల్గా మనం ఒక పాకెట్ చుట్టేసుకున్నట్లు చుట్టేసుకొని ఇలా ఒక బాక్స్లో పెట్టేసుకొని క్యాప్ క్లోజ్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే నెల రోజుల వరకు కూడా పాడైపోకుండా ఫ్రెష్గా ఉంటాయి. కొన్నట్లు యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ ఇప్పుడైతే చూద్దాము. కిచెన్ కానీ కిచెన్లోన ఇటువంటి రేషన్ సరుకులు ఉండే బాక్సెస్ ఎంత క్లీన్ చేసినా కూడా బయట డస్ట్ కానీ జిడ్డు కానీ వేసవికాలంలో చాలా చాలా తొందరగా పట్టేస్తూ ఉంటుందండి. ఇలా కిచెన్ అనేది ఎప్పుడు కూడా కొత్త దానిలాగా నిండుగా కనిపించాలంటే సింపుల్గా ఇలా ట్రై చేయండి. రేషన్ సరుకులు అయిపోయిన తర్వాత ఎలానో బాక్సులు క్లీన్ చేసుకుంటూ ఉంటాము. అంతవరకు కూడా మన కిచెన్ అనేది బ్యాడ్ స్మెల్ రాకుండా నీట్గా ఉండాలంటే ఇలా క్లీన్
క్లీన్ చేయండి. ఒక బౌల్‌తో వాటర్ తీసుకొని కొద్దిగా బేకింగ్ పౌడర్‌ని అయితే యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం విమ్ లిక్విడ్‌ని అయితే నేను వేస్తున్నాననమాట. అలాగే కొద్దిగా వినిగర్‌ని కూడా వేస్తున్నానండి. ఇవన్నీ కూడా వేయడం వల్ల మనకి బ్యాక్టీరియా గానీ, లేదంటే జిడ్డు గానీ ఏది ఉండదు. ఏదైనా మీకు నచ్చిన చిన్న క్లాత్‌తోని ఈ విధంగా చక్కగా మీరు కిచెన్‌లో ఉండే బాక్సెస్ అన్నిటిని క్లీన్ చేసుకున్నారనుకోండి, జిడ్డు, మురికి అన్నీ పోవడమే కాకుండా చాలా చాలా నీట్‌గా ఉంటది కిచెన్ కూడా. ఎప్పుడు చూసినా మాటికి క్లీన్ చేయలేం కదండీ! అయిపోయిన తర్వాత ఎలానో క్లీన్ చేస్తాం కాబట్టి, సో, మనం ఇలా 10, 15 రోజులకు ఒకసారి క్లీన్ చేసామంటే అప్పుడప్పుడు క్లీన్ చేయకపోయినా కూడా చాలా చాలా నీట్‌గా అయితే ఉంటాయి. మురికి, జిడ్డు పోతాయి. ముఖ్యంగా వెనిగర్ అనేది వేయడం వలన రేషన్ సరుగు పురుగులనేవి కూడాను తొందరగా పట్టకుండా ఉంటాయండి. సో, ప్రతి ఒక్కరికి కూడా ఈ కిచెన్ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది కాబట్టి ఒక్కసారి ట్రై చేసి చూడండి. అలాగే ఇటువంటి యూజ్‌ఫుల్ టిప్స్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వాళ్ళకి కూడా యూజ్ అవుతాయి. చూసారు కదండీ బాక్సులు అనేవి ఎంత తళుక్కున తెల్లగా మెరుస్తున్నాయో. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. ఇక నెక్స్ట్ టిప్‌నైతే చూద్దాము. సో, ఈ సమ్మర్‌లో మనకి ఎక్కువగా బయటికి వెళ్తే చాలండి ఫేస్ అంతా కూడా ట్యాన్ చేరిపోతూ నల్లగా అయిపోతూ ఉంటాం కదా! నెక్ కూడాను ఇలా మన హ్యాండ్స్ అయినా చేతులైనా కూడాను నలుపు చేరిపోకుండా మొగ్గు మచ్చలు అనేవి తగ్గిపోయి ఫేస్ ట్యాన్ అనేది తగ్గాలంటే సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. కొద్దిగా టమాటా రసాన్ని అయితే తీసుకోండి. టమాటా రసం అనేది ఫేస్ మీద నల్ల మచ్చలు తగ్గించడానికి చాలా సహాయపడుతుంది. నేను డైరెక్ట్‌గా ఈ విధంగా రసాన్ని పిండేశాను. తరువాత కొంచెము శనగపిండిని కొద్దిగా పసుపు అనేది వేసేసుకోండి. అలాగే కొంచెం వాటర్‌ను కూడా యాడ్ చేసేసుకొని ఈ విధంగా మనం మిశ్రమాన్ని తయారు చేసుకొని వీలున్న మట్టుగా వారానికి 1, 2 సార్లు దీన్ని మన ఫేస్‌కి, నెక్‌కి, హ్యాండ్స్‌కి లేదంటే కాళ్ళకి అప్లై చేసామనుకోండి నల్లగా అయిపోతూ ఉంటుంది కదండీ ఫేస్ అనేది. ఆ నలుపు మచ్చలు తగ్గిపోతాయి. ముఖ్యంగా ట్యాన్ అనేది చేరిపోతుంది కదా ఫేస్ మీద. సో, అది లేదంటే ఈ డర్టీ స్కిన్ అంతా కూడా అయిపోతూ ఉంటుందండి. ఇదంతా కూడా నీట్‌గా క్లీన్ అయిపోతుంది. చాలా చాలా న్యాచురలు. ఎవరైనా యూజ్ చేయవచ్చు. ఎవరికీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. ఇలా మనము ప్రతిసారి చేస్తేనే రిజల్ట్ అనేది ఉంటుందండి. ముఖ్యంగా స్కిన్ అనేది కూడా చాలా తొందరగా మనకు వైట్‌గా మారుతుంది. స్కిన్ మీద ఎటువంటి పింపుల్స్ గానీ, ర్యాషెస్ కూడా రాకుండా ఉంటాయి. ఇలా డ్రై అయిన తర్వాత నార్మల్ వాటర్‌తో వాష్ చేసుకుంటే మీకు రిజల్ట్ అనేది కొన్ని రోజులకి తెలుస్తుంది. డిఫరెంట్ అనేది మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా! యూజ్ అవుతుందంటే ఎవరికైనా తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్‌నైతే చూద్దాము. ఖచ్చితంగా వాటర్ బాటిల్స్ అనేవి ఇంట్లోన ఉంటూనే ఉంటాయి కదండీ! ఎందుకు పనికిరాకపోయినా పడేసే బదులు మన కిచెన్‌లోన మన శ్రమను తగ్గించుకోవడానికి ఇటువంటి బాటిల్‌ని చక్కగా యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే ఒక వాటర్ బాటిల్ తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మిడిల్‌లోకి అయితే కట్ చేసుకుంటున్నానండి. దీన్ని మనం ఇప్పుడు సింపుల్‌గా ఎలా యూజ్ చేసుకోవాలనేది అయితే ఇప్పుడు తెలుసుకుందాము. వీడియోలో చూపిస్తున్న విధంగా చుట్టూ కూడాను బాటిల్‌కి ఈ విధంగా హోల్స్ అనేవి పెట్టేసుకోవాలండి. అంటే మనకి సగ భాగం వరకు కూడాను అడుగున చుట్టూ ఈ విధంగా పెట్టేసుకున్నాం చూసారు కదండీ! ఆ తరువాత పైన కూడాను మనం హోల్ అనేవి పెట్టుకోవాలంటే ఎక్కడైనా కూడా మనం హ్యాంగ్ చేసుకునే విధంగా ఈ విధంగా ఒక థ్రెడ్‌తో గానీ లేదంటే వూల్‌తో గానీ సింపుల్‌గా ఇలా ఎక్కడైనా హ్యాంగ్ చేసుకునే విధంగా ఇలా తయారు చేసుకున్నట్లయితే మనం భోజనం చేసేటప్పుడు గానీ లేదంటే కిచెన్‌లోన మిగిలిపోయిన ఎంగిలి మెతుకులు అనేవి డైరెక్ట్‌గా కిచెన్‌లో పడేయకుండా ఇలా ఒక వాటర్ బాటిల్ క్యాప్‌ను కూడా తీసుకొని మీకు నచ్చినట్లయితే బ్యాక్ వైపున గానీ లేదంటే ఫ్రంట్ వైపున గానీ డబుల్ సైడ్ టేప్‌ని వీడియోలో చూపిస్తున్న విధంగా అంటించేసుకొని సింక్ దగ్గర ఈ విధంగా మనకి ఎక్కడైనా కూడా నచ్చిన ప్లేస్‌లో ముందైతే టేప్ అంటించాం కదండీ! ఆ టేప్‌ని ఈ విధంగా సెట్ చేసేసుకున్న తర్వాత ముందు తయారు చేసుకొని వాటర్ బాటిల్ తీసేసుకొని కిచెన్‌లో డైరెక్ట్‌గా పెట్టుకున్నామనుకోండి ఎంగిలి మెతుకులు గానీ లేదంటే డస్ట్ పార్టికల్ సింక్‌లోనే వెళ్ళకుండా ఇలా సింపుల్‌గా ఈ వాటర్ బాటిల్‌లో పెట్టేసుకుంటే అడుక్కు వాటర్ వెళ్ళిపోతాయి. యూజ్ అవుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. సో, మనలో చాలా మందికి కాళ్ళు, చేతులు అనేవి నల్లగా అయిపోతూ ఉంటాయండి. బ్యూటీ పార్లర్ చుట్టూ తిరిగి డబ్బులు ఖర్చు పెట్టుకొని ఎక్కువ శ్రమ పడకుండా కెమికల్స్ లేకుండా ఇంట్లోనే ఉండే వాటితోటే మనమైతే చక్కగా మన కాళ్ళు, చేతులను తెల్లగా చేసుకోవచ్చు. ఒక బౌల్ తీసుకొని మీకు నచ్చిన షాంపూ ఏదైనా ఒకటి వేసుకోండి. ఒక హాఫ్ ప్యాకెట్. ఆ తర్వాత కొద్దిగా మీకు నచ్చిన ఇనో ప్యాకెట్‌ని ఒక అర టీ స్పూన్ వరకు కూడా వేసుకోండి. అంటే హాఫ్ ప్యాకెట్ వేసుకొని ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకోండి. కొంచెం వాటర్ వేసేసుకొని దీన్ని మీరు 15 రోజులకు ఒక్కసారి లేదంటే నెల రోజులకు ఒకసారి ఈ వేసవికాలంలో ముఖ్యంగా చేతులు, కాళ్ళు అనేవి నల్లగా అయిపోతూ ఉంటాయి కదండీ ఎండకి. ఇలా వీటన్నిటిని కూడాను మనం సింపుల్‌గా ఇంట్లోనే క్లీన్ చేసుకోవచ్చన్నమాట. చాలా చాలా న్యాచురల్‌గా చాలా మంచిగా మనకైతే రిజల్ట్ అనేది ఉంటుందండి. ప్రతిసారి కూడా మనం వారానికి 1, 2 సార్లు అయినా కూడా దీన్ని ట్రై చేయాలి. అప్పుడే మనకి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. సింపుల్‌గా ఇలా మన కాళ్ళు, చేతులు అన్నిటిని కూడా క్లీన్ చేసుకున్నట్లయితే కాళ్ళు, చేతుల మీద ఉండే ట్యాన్ గానీ, మురికి గానీ అంతా పోతుందండి. సో, నేనైతే కాళ్ళైతే క్లీన్ చేసుకున్నాను కదా! ఇప్పుడైతే హ్యాండ్స్ అయితే మీకు చూపిస్తున్నాను చూడండి. మనం కూడా ఆడవారం ఇంట్లోని పనులు చేసేటప్పుడు కూడాను చేతులు అనేవి డ్యామేజ్ అవుతూ ఉంటాయి కదండీ! ఇలా చేతులు కూడాను మనకి రఫ్‌గా అయిపోకుండా స్మూత్‌గా, నీట్‌గా మచ్చలనేవి ఈ వేసవికాలంలో ఏర్పడకుండా ఉండే మచ్చలు కూడా పోవడం కోసం సింపుల్‌గా ఇలా మనం బ్యూటీ పార్లర్‌కి వెళ్ళకుండా ఇంట్లోనే తక్కువ ఖర్చుతోటి మన కాళ్ళు, చేతులు శుభ్రంగా క్లీన్ చేసుకోవచ్చు. మొత్తం కూడా క్లీన్ చేసేసానండి. ఆ తర్వాత ఒక పొడి క్లాత్‌తో తుడిచేసుకొని కాళ్ళు, చేతులకు కొంచెం మాయిశ్చరైజింగ్ క్రీమ్‌ని అప్లై చేసుకున్నట్లయితే ఈ వేసవికాలంలో ఎక్కడికి వెళ్ళినా మనకి ఫేస్‌కి గానీ లేదంటే ఫేస్‌కి అయితే దీన్ని అప్లై చేయకూడదండి. ఓన్లీ మనం
చేతులకి కాళ్ళకి దీన్ని అప్లై చేసుకోవాలన్నమాట. చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎవరికైనా యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. సో 15 రోజులకు ఒకసారి, వారానికి ఒకసారి మీరు ట్రై చేస్తేనే మీకు రిజల్ట్ అనేది అర్థమవుతుంది. ఒకసారి నా హ్యాండ్స్ కూడా ఇంతకుముందు ఎలా ఉండేవో చూసారు కదా. కాళ్ళు కూడా చాలా చాలా నీట్‌గా ఉంటాయి అండ్ అలాగే స్మూత్‌గా కూడా ఉంటాయి. ఐ హోప్ ఈ టిప్ కూడా మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. లాస్ట్ టిప్‌నైతే తెలుసుకుందాం. ఇల్లంతా కూడా ఒక్కొక్కసారి ఎందుకో తెలియదు బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది కదండీ. అలా కాకుండా అప్పుడప్పుడు మనం ఫిష్ గానీ, లేదంటే ఎండు చేపలు గానీ వండేటప్పుడు కూడా నా స్మెల్ అంతా కూడా ఇంటి నిండా స్ప్రెడ్ అయిపోయి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. అలాంటప్పుడు ఇలా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని ఏదైనా మీకు నచ్చిన కాఫీ పౌడర్‌ని ఒక అర టీ స్పూన్ వేసేసి ఇలా చక్కగా దాని పొగ అంతా కూడా మన ఇంట్లోకి స్ప్రెడ్ అయినట్టు చేసామనుకోండి, కాఫీ అరోమా ఎలా వస్తుందో అందరికీ తెలిసిందే. మంచి స్మెల్ వస్తుంది. ఇంట్లోనే బ్యాడ్ స్మెల్ అనేది పోతుంది. ముఖ్యంగా దోమలు, చిన్న చిన్న పురుగులు కూడాను ఈ పొగకి పోతాయండి. ముఖ్యంగా వేసవి కాలంలోను, వర్షాకాలంలో గట్రాను ఇది బాగా యూజ్ అవుతుంది. అప్పుడప్పుడు నీసు ఉండేటప్పుడు కూడా స్మెల్ వస్తుంది కదా. అలాంటప్పుడు కూడా ఇంట్లో బ్యాడ్ స్మెల్ పోవాలంటే ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి. ప్రతి ఒక్కరికి కూడా చాలా యూజ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్. ఐ హోప్ ఈ టిప్స్ మీకు యూజ్ అయిన అనుకుంటున్నాను. టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.